రక్తం నీరు ఒకేసారి కలిసి ప్రవహించలేవు. ఈ ఒక్క మాటతో పాకిస్తాన్కు మరణ శాస్త్రంగా మారింది. ఈ మాటతో భారత్ ఇచ్చిన షాక్ సామాన్యమైనది కాదు. 6 దశాబ్దాలుగా ఏ ఒప్పందాన్నైతే భారత్ ముట్టుకోలేదో, ఏ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ ఎన్నాళ్ళు విర్రవీగిందో, ఆ సింధు జలాల ఒప్పందానికి భారత్ శాశ్వతంగా ముగింపు పలికేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడటమే కాదు, పాకిస్తాన్కు వెళ్లే సింధు నదుల గేట్లు మూసేసింది. పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా ఢిల్లీ చేసింది. ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతూ పాక్ అల్లుతున్న బాధితుడి పాత్రకి భారత్ తెరదించింది. పాత ఒప్పందం కథ ముగిసిపోయిందని తేల్చేసింది. సింధు జలాలు కావాలంటే కొత్త ఒప్పందానికి రావాలని భారత్ కుండబద్దలు కొట్టింది. అసలు భారత్ వేసిన ఈ దౌత్యపరమైన స్కెచ్ ఏంటి? పాకిస్తాన్ వణికిస్తున్న అసలు నిజాలేంటి? వాచ్ స్టోరీ. సింధు ఒప్పందానికి భారత్ గుడ్ బై చెప్పిందా? పాకిస్తాన్ బాధితుడి డ్రామా ముగిసిపోయిందా? పాక్ సొంత తప్పులే ఆ దేశానికి యమపాశాలా? సింధు జలాల ఒప్పందం IWT ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య రగులుతున్న తాజా వివాదం. 6 దశాబ్దాలుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఇబ్బంది కలగని ఏకైక ఒప్పందం IWT. భారత్పై 4 సార్లు యుద్ధానికి పాకిస్తాన్ దిగింది. రాక్షస మూకలైన ఉగ్రవాదులను భారత్పై ఉసిగొల్పింది. కాశ్మీర్ కోసం ఎన్నో కుట్రలను పన్నింది. 2 దేశాల మధ్య పరిస్థితులు ఎంత దిగజారినా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ మాత్రం టచ్ చేయలేదు, దాని జోలికి వెళ్లలేదు. అందుకే పాకిస్తాన్ రెచ్చిపోయింది. తమను భారత్ ఏమీ చేయలేదని ఓ పక్క అంచనాకొచ్చింది. అయితే 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి సింధు జలాల ముఖ చిత్రాన్ని మార్చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ ముఠా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘోరదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా సరిహద్దుల్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ మిషన్కు ఆపరేషన్ సింధూర్ అనే పేరును ఢిల్లీ పెట్టింది. అయితే ఈ సైనిక చర్యకు ముందే పాకిస్తాన్కు అస్సలు ఊహించని విధంగా భారత్ షాక్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా గేట్లు మూసేసింది. భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం పాకిస్తాన్ను తీవ్రంగా కుదిపేసింది. సింధు జలాలను భారత్ నిలిపేస్తుందని పాకిస్తాన్ పాలకులు కలలో కూడా ఊహించలేదు. నిజానికి ఇదొక ఒప్పందం ఉందని కూడా పాకిస్తాన్ మర్చిపోయింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేలా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. గడిచిన కొన్ని నెలలుగా ఇస్లామాబాద్ ప్రపంచ వేదికలన్నింటి చుట్టూ తిరిగింది. కానీ భారత్ మాత్రం తన పట్టును మరింత బిగించింది. తాజాగా సింధు జలాల విషయంలో పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సింధు జలాల ఒప్పందం మళ్లీ పునరుద్ధరణకు నోచుకోలేదని ఢిల్లీ తేల్చేసింది. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఈ ఒప్పందం అమలులో ఉండదని క్లారిటీ ఇచ్చింది. భారత్ ఒప్పందం నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించకపోయినా తాజా ప్రకటన అత్యంత ప్రాధాన్యం కలిగించిందని చెప్పవచ్చు. అధికారికంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయలేదు, కానీ ఒక్క విషయంలో మాత్రం అత్యంత స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ఒకవేళ భవిష్యత్తులో నదీ జలాల పంపిణీ పునరుద్ధరణ జరగాలంటే 1960లో కుదిరిన ఒప్పందం ఆధారంగా మాత్రం ఉండబోదని స్పష్టతనిచ్చింది. అంటే పాకిస్తాన్కు సింధు జలాలు కావాలంటే కొత్త నిబంధనలతో కొత్త ఒప్పందం చేసుకోవాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే పాత ఒప్పందాన్ని మరిచిపోమ్మని భారత్ చెబుతోంది. భారత్ నీటిని ఆయుధంగా వాడుతోందని, ఢిల్లీ నిర్ణయాలతో తమ రైతులు అల్లాడుతున్నారని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. సింధు జలాలను నిలిపివేయడం అంటే యుద్ధ చర్యతో సమానమని నెలల తరబడి ప్రపంచ కథనాన్ని అల్లే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. కానీ భారత్ ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద నీటి సమస్యకు తాము కారణం కాదని భారత్ తేల్చేసింది. పాకిస్తాన్ దౌర్భాగ్య నీటి యాజమాన్య లోపం వల్ల తలెత్తిన సమస్యగా భారత్ క్లియర్ కట్ గా చెప్పింది. IWT ప్రకారం సింధు పరివాహక ప్రాంతంలోని 80% నీరు పాకిస్తాన్కు లభిస్తోంది. అంతటి అనుకూలత ఉన్నప్పటికీ దశాబ్దాలుగా పెద్ద ఎత్తున నీటి నిల్వ జలాశయాలను నిర్మించటంలో ఇస్లామాబాద్ ఘోరంగా విఫలమైంది. సామర్థ్యలేమి, సరైన నిర్వహణ లోపంతో ఏటా అపారమైన నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేసింది. భారత్కు లభించే నీటి వాటా కంటే వృధాగా సముద్రంలోకి వెళ్లిన నీటి వాటా చాలా ఎక్కువని భారత అధికారులు పాకిస్తాన్కు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ విశ్లేషణ ప్రకారం పాకిస్తాన్ సంక్షోభానికి నీటి కొరత కారణం కాదు, అక్కడి నీటి పరిపాలనా లోపాలు.
మూలన పడిన నిల్వ వ్యవస్థలు, పాతబడిపోయిన సాగునీటి పద్ధతులు, లభ్యమవుతున్న నీటిని పంచుకోవటంలో పాకిస్తాన్లోని రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్గత వివాదాలే అసలు కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ సొంతంగా కొని తెచ్చుకున్న సంక్షోభానికి ఢిల్లీపై నిందలు వేయటం మానేయాలని భారత్ హితవు పలుకుతోంది. ముందు మీ ఇంట్లోని లోపాలను సరిదిద్దుకోండని భారత్ సూటిగా చురుకులు వేస్తోంది. భారత్ వినిపిస్తున్న లోతైన వాదన క్లియర్గా ఉంది. కేవలం పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సరిహద్దు ఉగ్రవాదానికే పరిమితమైన అంశం కాదు. సింధు జలాల ఒప్పందమే కాలం చెల్లినది. 1950 నాటి ఇంజనీరింగ్ సాంకేతికత, ఆనాటి అంచనాల ఆధారంగా ఒప్పందాన్ని రూపకల్పన చేశారు. కానీ ఆ తర్వాత భారత్ జనాభా విపరీతంగా పెరిగింది. స్వచ్ఛంద ఇంధన అవసరాలు మారాయి. వాతావరణ మార్పులు సింధు పరివాహక ప్రాంతంలోని మంచు కొండలు కరిగే విధానాన్ని మార్చేశాయి. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్, ఒప్పందం నిలిపివేత కంటే ముందే నిబంధనలను నవీకరించడానికి చర్చలకు రావాలని పాకిస్తాన్ను పదే పదే కోరినట్లు భారత్ చెబుతోంది. ఇందులో భాగంగా 2023లో ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్కు అధికారిక నోటీసులు కూడా పంపింది. అయితే పాకిస్తాన్ మొదటి నోటీసును అస్పష్టమైందంటూ తోసిపుచ్చింది. రెండో దానిపై చర్చలకే రాలేదు. అందుకే భారత్ ఇప్పుడు స్పష్టమైన వైఖరితో ఉంది. భవిష్యత్తులో సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ అనేది పాత చించకాయ పచ్చడి అని భారత్ తేల్చి చెప్పింది. పాత ఒప్పందాన్ని యథావిధిగా ప్రారంభించడం కుదరదని కుండబద్దలు కొడుతోంది. ఉగ్రవాదాన్ని ఆపాలనే భారత షరతుకు పాకిస్తాన్ అంగీకరించిన తర్వాత మాత్రమే ఈ ఒప్పందం మొదటి నుంచి కొత్తగా చర్చలు జరపాల్సి ఉంటుంది. మరి ఇక్కడి నుంచి ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుంది? భారత్ ఇప్పటి వరకు ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగడం అనే మాటను వాడలేదు. అయితే సింధు జలాలపై పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకునే విషయంలో భారత్ పూర్తిగా తలుపులు మూసివేయలేదు. అవకాశాలు ఇంకా ఉన్నాయని చెబుతోంది తప్ప తిరస్కరించలేదు. తన ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడని ఒప్పందాన్ని ఏ దేశమైనా బలవంతంగా కొనసాగించలేదని ఢిల్లీ వాదిస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ నిరంతరం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదమే సింధు జలాల ఒప్పందం స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని భారత్ వాదిస్తోంది. ఈ క్రమంలో ఒప్పందం ప్రకారం తనకున్న చట్టబద్ధమైన హక్కులను గరిష్టంగా వినియోగించుకోవడంపైనే భారత్ ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న ఐడబ్ల్యూటీలో న్యాయపరమైన పరిమితుల్లో లోపాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అదే టైంలో జల విద్యుత్ ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణంపై భారత్ కన్నేసింది. ఆధునిక నదీ పరివాహక ప్రాంత యాజమాన్యం కోసం భారత్ యత్నిస్తోంది. భారత్లోని మౌలిక సదుపాయాల ఆధునీకరణ, నీటి వనరులను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఢిల్లీ దృష్టి సారిస్తోంది. కిరు, పకాల్దులే, రత్లే, క్వార్, సవాల్కోట్ వంటి పలు కీలకమైన జల విద్యుత్ ప్రాజెక్టులు రాబోయే కొన్నేళ్లలో విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయని భారత్ భావిస్తోంది. కాబట్టి యథాతథ స్థితిని కాపాడటం ఢిల్లీ లక్ష్యం కాదు, నిబంధనలు తిరగరాయడం అన్నదే దీని సారాంశం. ఇది భవిష్యత్తులో నూతన ఒప్పంద చర్చలకు దారితీస్తుందా, లేదా అంతకంటే సంచలనాత్మక మలుపు తిరుగుతుందా? పాకిస్తాన్కు సింధు జలాలు భారత్ ఇవ్వటం అనేది సరిహద్దు ఉగ్రవాదంపై ఆధారపడి ఉంటుంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానమే సింధు జలాల కొత్త ఒప్పందాన్ని నిర్ణయించనుంది. అయితే పాకిస్తాన్ ఇప్పటి వరకు అనుసరించిన ఈ వ్యూహాన్ని ఇక ముందు అమలు చేస్తే తన గోతిలో తానే పడినట్లు అవుతుంది. సింపుల్గా పాకిస్తాన్ తన సమాధిని తానే తవ్వుకుంది. ఇప్పుడు దాన్ని పూడ్చుకుంటుందా, అందులో పడి చస్తుందా అన్నది పాకిస్తానే తేల్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేటి భారత్కు సింధు జలాల వివాదం కేవలం నదులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, అది జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన అంశం.